సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై నేతలు చర్చించారు. మోడీ మాట తీరు ఆయన నిరాశని సూచిస్తున్నాయన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. మోడీకి రివర్స్ కౌంట్ డౌన్ మొదలైందని ఆయన మాటలు చూస్తే అర్థమవుతుందన్నారు. మోడీ అబద్దాలు, తనను తాను పొగుడుకునే సంస్కృతిని తిరస్కరిస్తున్నామన్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే అగ్రి గ్రోత్ రేట్ 14% ఉండాలని, అదెక్కడా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు మన్మోహన్ సింగ్. कोई राजनीतिक दल का अस्तित्व नहीं बचा है. Sir, I'll take your questions. Let me just go to him and I'll come to you, Vikrant ji. After that, and then I'll come to Usama. देखिए आदरणीय साथी, कांग्रेस अध्यक्ष श्री राहुल गांधी ही वो व्यक्ति हैं जो भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से दूसरे मित्र दलों, घटक दलों या वो दल जो हमारे मित्र दल बनना चाहते हैं या जहां संभावना है राष्ट्रहित में इकट्ठे चलने की, वो उनसे वार्तालाप करेंगे और वार्तालाप कर जो निर्णय कांग्रेस अध्यक्ष करेंगे वो कांग्रेस पार्टी को सर्वमान्य होगा. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికలపై నేతలు చర్చించారు. 2019 ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు రాహుల్. 2019 ఎలక్షన్స్ లో ఏ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలో రాహుల్ గాంధీకి అధికారం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. వచ్చే ఎన్నికలకు 6 నెలలు ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని కోరామన్నారు రాష్ట్ర నేతలు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి టికెట్ల నిర్ణయం, మేనిఫెస్టో చాలా ఆలస్యంగా అయి మన గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి అనే విషయం నేను వర్కింగ్ కమిటీలో ప్రస్తావించడం జరిగింది. మేనిఫెస్టో విషయంలో ఒక 5-6 మెయిన్ పాయింట్స్ పెట్టుకొని ఇప్పుడే మీరు ఫైనలైజ్ చేసుకొని అది విస్తృతంగా మరి ఓటర్లకి, జనంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్స్ చాలా మటుకు జనానికి మరి పోలింగ్ ముందు కూడా తెలవడం లేదు గతంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మీరు లోన్ వేవర్ ఆల్రెడీ ప్రకటించారు రైతులకి. దేశవ్యాప్తంగా లోన్ వేవర్తో సహా రైతులందరికీ పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్కి మొత్తం భారతదేశంలో రైతులకి కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని ప్రీమియం రైతుల మీద ఆ భారం పడకుండా ఒక మంచి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావాలి. మరి అది మన మేనిఫెస్టోలో పెట్టాలి అని చెప్పి మేమందరం సూచించడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్లో నో కామెంట్ చెప్పిన విషయం, ఇప్పుడున్న క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో రైతులు 15,000 కోట్ల రూపాయలు ప్రీమియం కడితే వాళ్ళకి నామమాత్రమైన నష్టపరిహారం వచ్చింది. అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ ప్రీమియం భరించి రైతులకి భారం కాకుండా దేశవ్యాప్తంగా రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అది మనం మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి సూచించాం. అదేవిధంగా యువతకి, నిరుద్యోగులకి, మహిళా సంఘాలకి, డ్వాక్రా గ్రూపులకి మరి తగిన విధంగా మేనిఫెస్టోలో మంచి ఆకర్షణీయమైన పాయింట్స్ పెట్టాలని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కూడా కఠినంగా పెట్టడం, అమలు చేయడం కూడా మన పార్టీ ఇమేజ్ కూడా మంచిదని చెప్పి చెప్పడం జరిగింది.